డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత కాపు వర్గంపై వైసీపీ దృష్టి సారించిందా? ఎస్, ఆ విధంగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2029 లక్ష్యంగా రాజకీయ కసరత్తు ప్రారంభించింది వైసీపీ. కోనసీమ భేటీ రాజకీయంగా చర్చకు కూడా దారితీసింది. జనసేన బలమే కూటమికి ప్లస్. కానీ ఇప్పుడు జనసేన బలం తగ్గితే కూటమి హవా కూడా తగ్గే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు వైసీపీ భావిస్తుందా? సామాజిక వర్గాల ఓటింగ్ పైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? కాపులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందా? కోనసీమ, గోదావరి జిల్లాల్లో కాపు వర్గంతో వైసీపీకి ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉన్నాయి. కాపుల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చింది? కాపు వర్గం రాజకీయంగా ఏ దిశగా వెళ్తోంది? కాపు నాయకత్వానికి ఏర్పడుతున్న సవాళ్లేంటి? రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ అంశంతో మనతో మాట్లాడేందుకు తిరుత్తని వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రేగా లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. భరత్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, మనతో కంటిన్యూ అవుతున్నారు. ముందుగా వేణుగోపాల్ గారు నమస్కారం. నమస్తే. ఏంటి కాపు ఓట్లతోనే గెలిచి ఇప్పుడేమో కులాలు, మతాలు, ప్రాంతాల రాజకీయం కాదు, నాకు దేశ భవిష్యత్తు ముఖ్యం, దేశ రాజకీయాలు ముఖ్యం అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ నుంచి కాపులు మనం వేరుపడాల్సిన అవసరం ఉంది. ఓ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలంటూ నిన్న వైసీపీ ఒక సభ కూడా నిర్వహించింది. సో ఏంటి అసలు, అంటే ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతుంది? ఇంకా ఈ కులాలు, మతాలతోనే రాజకీయం నెరపాల్సిన అవసరం ఉందా? కులాల వారీగా, ప్రాంతాల వారీగానే పరిస్థితులు ఉన్నాయా? అండ్ పిఠాపురం లాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసింది కూడా అక్కడ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా పోటీ చేయగలిగాడు అనేది వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు సార్? మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న భరత్ వైఎస్ఆర్సీపీ లక్ష్మణ్ కి, విశ్లేషకులు భరత్ రెడ్డి గారికి, అదే విధంగా ఐన్స్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈ రోజు ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెంకయ్యపాళ్యంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. ఆ ఆత్మీయ సమావేశంలో కాపులకు జరుగుతున్న దాడుల పైన చర్చ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఏదైతే 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం కాపుల పైన దాడులు చేస్తుందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి బానిస అని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్సీపీలో బానిసలుగా ఉన్న బానిస కాపులందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2014 సపోర్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ఆ రోజు ప్రయాణం చేస్తే ఆ తర్వాత 2019లో స్వయంగా ఆయనే పక్కనకు వచ్చేసి నేను పోటీ చేస్తున్నాను, నాకు అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గం నాకు సపోర్ట్ చేయండి, నేను ఏదైతే రాష్ట్రానికి న్యాయం చేస్తానని చెప్పి వచ్చేప్పుడు ఈ బానిసగా ఉన్న వైఎస్ఆర్సీపీలో కాపులు ఎవరున్నా పవన్ కళ్యాణ్కి వచ్చి జెండా మోసారా? లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వాళ్ళు ఎవరున్నా పనిచేశారా? ఆ రోజు కూడా ఆ బానిసలు వైఎస్ఆర్సీపీకే కదా, జగన్మోహన్ రెడ్డి గారికే కదా పనిచేశారు. ఈ రోజు మాత్రం కాపులు అందరూ కలవాలి అంటే ఒక్క కులానికి చెందిన వ్యక్తులందరూ ఒకే పార్టీలో ఉండాలంటారా ఏంటి మీ వర్షన్? నాకు అర్థం మాట్లాడేది లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ నేను కేవలం ఏదైతే అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, ఒక నియోజకవర్గం ఉంటుంది. వేణుగోపాల్ గారు ఒక నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గంలో రకరకాల సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఆ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు అందరూ కలిసి కూడా ఒక రకంగా సామాజిక వర్గాలు అనే దానికన్నా కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఎవరు వాళ్లకు బెస్ట్ అనుకుంటే వాళ్ళను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ఏంటి మొత్తంగా అంటే కొన్ని కులాల ఈక్వేషన్ల మీదే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నడుస్తుందా? మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వాలు రావు. కాపులు ఒకటే ఇస్తే రాదు. కానీ వైఎస్ఆర్సీపీలో కాపులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాపులు ఏమంటున్నారంటే మనం కాపులంతా ఐకమత్యంగా ఉండాలి, చంద్రబాబు నాయుడికి కోర్టు ఏదైతే తెలుగుదేశానికి నువ్వు బానిసగా ఉన్నావు అంటే మీరెవరికి బానిసగా ఉన్నారు? మీరు వైఎస్ఆర్సీపీ బానిసగా ఉన్నారు లేదా? చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి వచ్చి పార్టీని ఏదైతే ప్రభుత్వం రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే కనీసం ఆయనన్నా గెలిపించే ప్రయత్నం చేశారా? మరి కులం ఎక్కడుంది? వీళ్ళు చెప్తుంటున్నారు వైఎస్ఆర్సీపీలో బానిసలుగా ఉన్న కాపులు మాత్రమే. కులం ఎక్కడుంది అనుకున్నప్పుడు పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేశారు పవన్ కళ్యాణ్? మరి సామాజిక వర్గ ఓట్ల కోసం కాదా? అవకాశం వచ్చింది, చేశాడు సార్. సామాజిక వర్గ ఓట్ల కోసం కాదా? చేస్తాడు. ఓన్లీ కాపులు వేస్తే ఓట్లు ఎమ్మెల్యే, సామాజిక వర్గ ఓట్ల కోసం అయితే కాదా? కాపులు వేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా? ఓన్లీ కాపులు ఓట్లేసి ఎమ్మెల్యే కాదు కదా, కనీసం కార్పొరేటర్ కూడా కాలేరు.
అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు వేస్తేనే అధికారంలో రాగలుగుతారు. ఒక సామాజిక వర్గమే జెండా మోస్తే రాదు. Yes. అదే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ బానిసలు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కాపులకు ₹1 లోన్ ఇలా, అదే కాపు విదేశీ విద్యకు ₹1 ఇలా, కాపు రిజర్వేషన్ చేయలే, కాపులకు ప్రత్యేక బడ్జెట్ లో 2000 కోట్లు అన్నాడు ప్రతి సంవత్సరము, కనీసం 100 కోట్లు కూడా దాటలేదు. అదే కాపులకు భవనాలు అన్నాడు, భవనాలు ఇలా. అదే విధంగా ఏదైతే కాపులకు సంబంధించిన దాడులు జరిగితే ఒక్క దాన్ని కూడా ఆ రోజు ఖండించలే. 2029లో యా వేణుగోపాల్ గారు సమయం మరలా సమయం ఇస్తా మీకు. ముఖ్యమంత్రిగా యా మరలా సమయం ఇస్తా. భరతరెడ్డి గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి. యా మీకు సమయం ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో వైపు అభివృద్ధి జరగాలి, సంక్షేమం ఉండాలి, పార్టీలు ఎన్నికలప్పుడు రాజకీయం చేయాలి, ఆ తర్వాత అభివృద్ధి వైపు రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లదాని గురించి ఆలోచనలు జరగాలి. కానీ ఇక్కడ కులాల రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి, కులాల వారీగా మాట్లాడుకోవాల్సిన వస్తున్న పరిస్థితి, కులాల వారీగా ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే ఇంకా రాజకీయాలను కులాలే ఏలుతున్నాయా? అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఈ కుల జాడ్యం అనేది ఇంకా ఎక్కువగా ఉందా ఏంటి? కొన్ని నియోజకవర్గాలను ఆ కులాలే శాసిస్తున్నాయన్నది కూడా బహిరంగ రహస్యమే. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఆంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాలకు సంబంధించి కుల రాజకీయాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. అంటే ఇప్పుడు తెరపైకి రాకముందు కూడా గతంలో మనం ఒకసారి పరిశీలించుంటే, చరిత్ర చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం కాపునాడు తోటే బయటకు రావడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలి, ఆ రాష్ట్రానికి మాకు దాదాపు 30% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సాధించలేకపోయామని చెప్పి ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున కాపునాడును తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, విజయభాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చిన ఉద్యమానికి భయపడి కాపు సామాజిక వర్గానికి సంబంధించి 10% రిజర్వేషన్లు కూడా అమలు చేయడానికి పూనుకోవడం జరిగింది. అది తర్వాత కోర్టులు కొట్టివేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు. మా కాపు సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయ ప్రాధాన్యత కావాలి, అలాగే విద్యా ఉద్యోగాల అవకాశాలు కావాలని చెప్పి పోరాడుతున్నారు. దానితో పాటుగా రాజ్యాధికారం కావాలని చెప్పే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా చర్చ జరుగుతూనే ఉంది. చిరంజీవి వచ్చిన సమయంలో కూడా అది పెద్ద ఎత్తున రావడం జరిగింది. చిరంజీవి ఏదో విధంగా సీఎం కావాలని అవుతాడు అనే ఒక అభిప్రాయానికి కూడా రావడం జరిగింది. అందుకే దాదాపుగా తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 16 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో వస్తే కేవలం 2 సీట్లు తెలంగాణలో రావడం జరిగింది. చిరంజీవికి అంత పాపులారిటీ ఉన్నప్పటికీ సీట్లు సాధించలేకపోయాడు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న దీని ప్రకారం తెలుగుదేశం అలాగే వ్యతిరేక ఓటు చీల్చగలిగాడని ఒక అపప్రదాన్ని మాత్రం మూటగలుపుకోగలిగాడు. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు నాయుడుకు రాకుండా చీల్చగలిగాడు అనే ఒక అపప్రదాన్ని మాత్రం మూటగట్టుకోగలిగాడు. ఇక దాన్ని తను నడిపించలేకపోయాడు. ఒక కులం పార్టీగా ముద్రపడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలపడం జరిగింది. ఎప్పుడు చూసినా మనం అంటే 3 కులాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతుంటాయి. ఒకటి కమ్మ, రెడ్డి, కాపు. అయితే కమ్మ, రెడ్డిలకు అవకాశం రావడం జరిగింది. గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కమ్మ, రెడ్లు పాలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనం చూసినట్టయితే కమ్మ, రెడ్డి తమ సామాజిక వర్గ వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అంటే అవకాశం రాలేదు. మొదటిసారిగా మనం చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రిగా గతంలో ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గాల వారు ఉన్నప్పటికీ వాళ్ళకి అంత ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాధాన్యత పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఒకటే ఉప ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కు పాపులారిటీ ఉంది, సినిమా స్టార్ గా పాపులారిటీ ఉంది, ప్రజల్లో కొంత అతని పట్ల క్రేజ్ ఉంది. దీనివల్ల ఉప ముఖ్యమంత్రి హోదా ప్రోటోకాల్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ ప్రోటోకాల్ పాటించడం జరుగుతుంది. గతంలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు మనం చూసినట్టే 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఒకే సామాజిక వర్గం మొత్తం ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తుందని మనం ఎక్కడ కూడా చెప్పలేము. ఎందుకంటే అంటే భరతరెడ్డి గారు కొన్ని అంటే మీరు చెప్తున్నట్టుగా కొన్ని సామాజిక వర్గాలు ఎవరికైతే సపోర్ట్ చేస్తాయో అధికారం మారే అవకాశాలు కనిపిస్తున్నాయా, అధికారం చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో అందుకోసమే ఈ రాజకీయ అంశం తెరపైకి వస్తుందా, ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా 2019 వరకు
2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది, అంటే మొత్తంగా చెప్పలేం, ఎక్కువ మంది వైసీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ క్రమక్రమంగా వాళ్ళు దూరం అవ్వడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ సీన్ లోకి రావడంతో చాలా వరకు మళ్ళీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు తిరగడం జరిగింది. దాన్ని కరెక్షన్ చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి చివరిలో ముద్రగడ పద్మనాభన్ 2023 సమయంలో జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభన్ పార్టీలో తీసుకురావడం కూడా జరిగింది. తీసుకురావడం చివరికి ఆయన పేరు మార్చుకునే వరకు కూడా పరిస్థితులు వెళ్ళాయిగా, ఛాలెంజ్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో. పద్మనాభ రెడ్డి అనే విమర్శకులు పద్మనాభ రెడ్డి కూడా పేరు మార్చడం జరిగింది. అయినప్పటికీ ఫలితాన్ని సాధించలేకపోయింది. అంటే అప్పటికే స్టేజ్ దాటిపోయింది, 4 ఏళ్ల కాలం దాటిపోయింది. చివరి దశలో ముద్రగడ పద్మనాభం వచ్చినప్పటికీ అప్పటికే ఇక పబ్లిక్ ఫిక్స్ అయిపోయారు. అంటే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడినప్పుడు ఇక ఇవన్నీ కూడా పనిచేయవని అనడానికి నిదర్శనంగా చెప్పచ్చు. యా రైట్. వేణుగోపాల్ గారు, పవన్ కళ్యాణ్ ఓట్ల అప్పుడేమో కులాన్ని తీసుకువస్తారు, ఓట్లు అయిపోయిన తర్వాత ఏమో జాతీయం అంటారు, రకరకాల అంశాలు తెరపైకి తీసుకొస్తారు. సో ఆ కుల జాడ్యం అనేదే పవన్ కళ్యాణ్కు లేకపోతే సో తను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేశారు? సామాజిక వర్గ మద్దతు లేకపోతే అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేవాడా? ఇంకెక్కడైనా అసలు గెలిచే అవకాశం ఉందా? గతంలో 2 సార్లు పోటీ చేస్తే అక్కడ ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీతులు చెప్తున్నాడంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. సో ఏంటి, ఏం ఆన్సర్ చేస్తారు? వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుండేది తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణే కాకుండా పవన్ కళ్యాణ్ తో పాటు మరో 20 మంది గెలిపించుకోవడం జరిగింది. అంటే అక్కడంతా కాపు సమాజం వర్గం ఎక్కువ ఉందనే. పవన్ కళ్యాణే కాదు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకొక 21 మందిని గెలుచుకున్నాడు. అదేవిధంగా ఎంపీలు గెలిపించుకున్నాడు. అంటే అక్కడంతా కాపులు. సార్ కాపులు ఒకటే వేస్తే కనీసం కార్పొరేటర్లు కాలేదు. అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు వేస్తేనే అధికారం అనేది రావడం జరుగుతుంది. కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, లేదంటే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అవ్వడము అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు వేస్తేనే అవుతాది. అది తప్పు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం. ఈరోజు పవన్ కళ్యాణ్ కులాన్ని ఏది కులం గురించి మాట్లాడడం లే, అన్ని కులాలు కావాలని అనుకుంటున్నాడు. ఈరోజు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు పంచాయతీ రాజులో రాష్ట్రంలోనే 24వ స్థానంలో ఉన్న పంచాయతీ రాజుని మొదటి స్థానంలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. ఈరోజు కరెంట్ అయితేమి, రోడ్లు అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేమి మారుమూల ప్రాంతాలకి, పల్లెలకు తీసుకెళ్లాడు. ఆయన అభివృద్ధి కన్నా చూస్తున్నాడు. వేణుగోపాల్ గారు మీకు సమయం ఇస్తాను. మనతో పాటు వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు, ఏంటి ఇప్పుడు సడన్ గా కాపు అజెండాను వైఎస్ఆర్సీపీ ఎత్తుకుంది, కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, రాబోయే ఎన్నికల కోసమే అన్న అంశం తెరపైకి వస్తుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కాపుల్ని పవన్ కళ్యాణ్ కు దూరం చేసే యంత్రాంగం, మంత్రాంగం తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిపిస్తుంది అనేది మీపై వినిపిస్తున్న విమర్శ. ఎందుకు ఇప్పుడు సడన్ గా కాపులు గుర్తుకొచ్చారు, కాపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు? సార్ నమస్కారం అందరికి కూడా. సడన్ గా కాపులు గుర్తుకు రావడం ఏంటంటే, కాపులకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులకి అత్యధికంగా ఎమ్మెల్యే టికెట్లు గానీ మంత్రివర్గంలో చోటు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులకి కాపు నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 40 సంవత్సరాల రాజకీయ గల పార్టీ టీడీపీ పార్టీ కాపుల కోసం ఏ పథకం తీసుకొచ్చింది, ఎంతమంది కాపులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఎంపీ టికెట్లు ఇచ్చింది, లేకపోతే రాజ్యసభకు పంపించింది, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది, చూపొచ్చు. వాళ్ళ డెవలప్మెంట్ కి ఏం చేసింది టీడీపీ పార్టీ? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కాపుల పేరు చెప్పుకొని, కాపు సామాజిక వర్గం పేరు చెప్పుకొని యూత్ అంతా అట్రాక్ట్ చేసి ఆ ఓట్లను కూడా గంప గుర్తుగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముకున్నాడు. అమ్ముకొని 21 సీట్లు ఆయన గెలిచారని గొప్పగా జబ్బులు తెచ్చుకుంటే, అంటే ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా గెలిచారు కదా పవన్ కళ్యాణ్. 21 సీట్లైనా పవన్ కళ్యాణ్ అయినా గంప కొత్తగా చంద్రబాబు నాయుడు అప్పు చెప్పడం ఏంటి? అంతే కదా. గంప కొత్తగా కాపు సామాజిక వర్గ ఓట్లకి నేను ఉద్ధరిస్తాను, నన్ను నమ్మ ఓట్లేయండి, పవన్ మీరు చంద్రబాబు నాయుడు చూసేయకండి, నన్ను నమ్మ ఓట్లేయండి అని పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే, నాకు కులం లేదు, అసలు ఈ కుల దరిద్రం పోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు. అయ్యా మీరు 2019లో గాజువాకలో, భీమవరంలో పోటీ చేసినప్పుడు ఆ 2 మీ సామాజిక వర్గం ఓట్లో 2 నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు మీరు 2 కూడా మీరు అతి ఘోరంగా ఓడిపోతే మీరు ఏమన్నారు? 2024 ఎలక్షన్లకి కనీసం కులభావం తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని పిఠాపురంలో 1,60,000 కాపులు ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. కాపులు లేని నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు కదా నిజంగా మీకు కులభావన లేనప్పుడు.
కాపుల్లో ఒక సీఎం అంటే ఒక పిఠాపురం తప్ప కాపు సామాజిక వర్గం లేని ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గెలవలేడంటారా? ఖచ్చితంగా గెలవలేదు. మరి మిగతా 20 సీట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిని చూసి వచ్చాయంటారు? పవన్ కళ్యాణ్ చూసి రాలేదా? మిగతా 21 సీట్లలో 13 సీట్లు కూడా టీడీపీకి సంబంధించినవి. టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ. అండ్ అక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాకుండా ఎక్కడైనా బయటకు వచ్చి పోటీ చేయగలరా? ఎందుకు పులివెందులనే కంచుకోటగా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఓవైపు లోకేష్ చూస్తే తన సామాజిక వర్గం లేని చోట ఓడిపోయి మరీ గెలిచాడు. ఆ సాహసం, ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయగలడా అనేది ప్రశ్న. అదే సాహసం, అదే ధైర్యం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గంకి వచ్చి పోటీ చేయమనండి. గతంలో చేశారు కదా, చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి ఓడిపోయిన తర్వాత కుప్పంలోకి వెళ్ళాడు కదా. మరి చంద్రబాబు కుప్పాన్ని వదిలి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము బతిమాలి ఎక్కడొకరు పోటీ చేపిస్తాం. చేయమని చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు నేను కుప్పంలో పోటీ చేయను, వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇప్పించమనండి. సో 40 సంవత్సరాల రాజకీయం ఉన్న నేత కుప్పం తప్ప వేరే ఎక్కడా గెలవడంటారు. అంతే కదా. అంతే ఒక్కటి సార్ నేను అన్నదేనంటే ఇదే ఇప్పుడు ఒకటి సార్, ఇదే పవన్ కళ్యాణ్ ని మరి ఎక్కడ ఎందుకో పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయమనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమనండి. ఏంటి సవాల్ విసురుతున్నారా? వేణుగోపాల్ గారు ఏంటి మా నాయకుడి మీద అటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, ఇటు చంద్రబాబు పోటీ చేస్తాడా, ఎవరు పోటీ చేస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేద్దాం? సొంత నియోజకవర్గాలను వదిలి బయటకు వస్తే ఏ నేత కూడా, కీలక నేతలని చెప్పుకున్న నేతలు గెలిచే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవా? వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు మాటలు కోటలు దాటిపోతాయి. గతంలో కూడా చూసాము, 175కు 175 నియోజకవర్గాలు అన్నారు, చివరికి 11 స్థానాలకు వచ్చారు. వీళ్ళు మాటలు కూడా నమ్మే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశాము అన్నారు, మరి కాపు లోన్లు ₹1 ఇచ్చారు 5 సంవత్సరాల్లో? 2019 నుంచి 2024 వరకు ₹1 కాపు లోన్ ఇచ్చారా? అదేవిధంగా కాపులకు విద్య ఉనింది తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కంటిన్యూ చేశాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంటిన్యూ చేశారా దాన్ని? అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు 10% తెస్తా ఉంటే కనీసం దాన్ని 5% కన్నా తీసుకురావడం జరిగిందిరా? చేతులు ఎత్తేస్తాడు, కోర్టులు అడ్డుపడతాయి అని చెప్పి ఏమన్నా బడ్జెట్ అని ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇచ్చాడా? రౌడీ షీటర్లకి, గూండాలకి, గంజాయి అమ్మే వాళ్ళకి, అదే విధంగా బంగాకు అమ్మే వాళ్ళకి, మహిళలపై దాడులు చేసే వాళ్ళకి, అరాచకాలు అవినీతి చేసే వాళ్ళకి, మర్డర్లు చేసే వాళ్ళకి కాపు చేస్తుందే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాపులని ఒక ముందుకు తీసుకొని వచ్చి ఆ రౌడీ షీటర్లపై రాష్ట్రం మొత్తం. లక్ష్మణ్ గారు ప్లీజ్ సమయం ఇస్తా. రాష్ట్ర ప్రజలు ఉంటారు మేము ఒక రౌడీ షీటర్ పోస్టర్ పెట్టుకొని ధర్నాలు దీక్షలు చేస్తున్నారు వీళ్ళు రాష్ట్రంలో. ఏమన్నా గాంధీ వాడేమన్నా లేదేమన్నా ఇదే ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా, లేదా ఏమన్నా సమాజం కోసం పోరాటం చేసిన వ్యక్తి? వాడి ఫోటో పెట్టుకొని ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. మీకు సిగ్గుందా లేదని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. కిరణ్ రాయన్ స్వతంత్ర సమరయోధుడా? స్వతంత్ర సమరయోధుడా? ప్రభాకర్ స్వతంత్ర ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల రైట్ వేణుగోపాల్ గారు, లక్ష్మణ్ గారు సమయం ఇస్తా ప్లీజ్ హోల్డ్. భరత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాం, మొత్తంగా అనేక రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నిర్మాణం జరగాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, విద్య కోసమైనా ఉపాధి కోసమైనా బయటికి వెళ్లే ఆంధ్రప్రదేశ్ యువత మా దగ్గరే చదువుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటున్న పరిస్థితి. మరోవైపేమో కులాంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సో ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పై దృష్టి సారిస్తున్నాయా? ఎవరి పాత్ర వాళ్ళు, అధికార ప్రతిపక్షం అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు భరత్ రెడ్డి గారు?
అక్కడ చూసుకున్నట్టయితే మనం వైసీపీ అలాగే జనసేన మధ్య ఏదైతే రాజకీయ హీట్ ఎక్కిందో మరొక దాదాపు 3 ఏళ్ల కాలం ఇంకా కాల పరిమితి ఉంది ఈ ప్రభుత్వానికి. అయితే ఈ సమయంలో మీరు చెప్పినట్టుగా అమరావతి అభివృద్ధి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా మెరుగుపరచాలనే దాని మీద దృష్టి అనేది లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి కారణం మనం చూసినట్టే కుల రాజకీయాలు, అక్కడ సామాజిక వర్గాల రాజకీయాలకు సంబంధించి ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోవడం జరిగింది. ఒక సంవత్సర కాలం పాటు వైసీపీ కూడా కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో గత సంవత్సరం నుంచి కొన్ని పోరాటాలకు సిద్ధమవుతుంది. ఆ పోరాటంలో భాగంగా ఈ కాపు సామాజిక వర్గాన్ని మెయిన్ గా తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సమయంలో అంటే ఏదైతే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మీ నాయకుడు మా మీద పోటీ చేస్తారా, మా నాయకుడు మీ మీద పోటీ చేస్తారా అనేది అది సెకండరీ విషయం. ఎందుకంటే ఏ నాయకుడు ఎక్కడైనా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యమైన అంశంగా మనం చూడొచ్చు. ఇప్పుడు కొత్త రాజధానికి సంబంధించి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు గత 2 సందర్భాలు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలో బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది. మొదటి సమయంలో 283 మంది మద్దతు ఉంటే తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండోసారి చూసుకున్నట్టయితే 303 సీట్లతో సొంతంగా మెజార్టీ ఏర్పడుతున్న స్థితి కనిపించేది. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే తెలుగుదేశంతో మీద ఆధారపడిన సందర్భంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి పోరాడి నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని చెప్పారు. ఈ రోజు ఒక చక్కని ఎగ్జాంపుల్ కూడా కనిపించింది సార్. మీరు చెప్తున్నట్టుగా రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణలో చూస్తే అటు భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ను కలిశారు మెట్రో ప్రాజెక్టు గురించి. ఆ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోనూ రావాలి, అభివృద్ధి కోసం సంక్షేమం కోసమే పాటుపడాలి. సో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమవ్వాలి, రాజకీయాలు ఎన్నికలప్పుడే చేయాలి, మిగతా అప్పుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ పార్టీలన్నీ కూడా మలుచుకోవాలి. కులాలు, ప్రాంతాలు, మతాలు కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఇప్పటికే విడిపోయి చాలా నష్టపోయామని చెప్పుకుంటున్న నేతలు ఆ నష్టాన్ని పూరించుకునే దిశగా అడుగులు వేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా దృష్టి సారించాలి. సో ఏ నియోజకవర్గమైనా, ఒక నియోజకవర్గంలో అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ ఒక ప్రజా నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు ఏ కులానికి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఆ నియోజకవర్గ ప్రతినిధి. ఆ విధంగానే దృష్టి సారించాలి. ఆ విధంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేయాలి. ప్రతిపక్షం అధికార పక్షం సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేది ఐన్యూస్ భావిస్తోంది. సో ఆ విధంగా రాజకీయ నాయకులు కూడా అడుగులు వేయాలని కోరుకుందాం. సో చర్చలో పాల్గొన్న వేణుగోపాల్ గారికి, భరత్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.